జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకి స్వాగతం. సింహద్వారం ఎదురుగుండా సంపు ఉండవచ్చును అని అంటారు కొంతమంది. ఉంటే బలంగా ఉండాలి అంటారు సుదర్శనవాణి ద్వారా. అంటే సంపు ఉండొచ్చు, ఉండేటువంటి పద్ధతిలో ఆ యొక్క సంపు అనేది సింహద్వారానికి ఏ భాగంలో వచ్చింది, ఎన్ని అడుగుల్లో వచ్చింది, ఎన్ని డిగ్రీల్లో ఆ సింహద్వారం ఉంది, ఆ డిగ్రీలకి సంపు ఎన్ని డిగ్రీల్లో వర్తించింది, ఇది కొంచెం మనం లోతుగా ఆలోచించాలి. వాస్తులో మనం పైన ఉండేటువంటి నిర్మాణాన్ని మనం అంతా చూసుకుంటూ ఉంటాము. పరిపూర్ణ వాస్తుకు వెళ్ళేసరికి భూమి లోపల ఉండే నిర్మాణాలు కూడాను ఆ యొక్క గృహానికి వర్తిస్తూ ఉంటాయి అంటారు. అంటే భూమి లోపల ఉండే నిర్మాణం అంటే ఒక పిల్లవాడిని స్కూల్లో చేర్పించామండి, మా పిల్లవాడు బాగున్నాడండి, ఇక్కడికి వచ్చాక పాడైపోయాడు అంటే ఆ పిల్లవాడు ఉన్న పరిసరంలో ఉన్నటువంటి పిల్లలందరూ సక్రమంగా లేని పక్షంలో మన పిల్లవాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అంటే ఏమిటి, వారి యొక్క ఆలోచన, దానిని మనం వాస్తుని ఏమంటాము, పరిసరాల్లో ఉండేటువంటి వస్తువులు కాకుండా దాని లోపల ఉండేటువంటి భాగాలు. లోపల భాగాలు అంటే ఏమిటి, సింహద్వారానికి ముందు భాగంలో వచ్చేది మనకు వాటర్ సంప్ వస్తుంది. ఆ వాటర్ సంపు అనేది మనం కనుక చూసుకున్నట్లయితే అది కనుక సింహద్వారం ముందు ఉంది అంటే కనుక దాని మీద నుంచి నడక అనేది మంచిది కాదు అంటారు. అంటే ఎక్కడ ఉండాలి సంపు, వీలైనంతగా ఉత్తర ఈశాన్య భాగంలో ఉండాలి, తూర్పు ఈశాన్య భాగంలో ఉండవచ్చు, కానీ సింహద్వారానికి బలం ఉండకూడదు. అసలు ఈ సింహద్వారానికి సంపు వస్తుందా? శాస్త్ర ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే సింహద్వారం మీద కూడా అసలు సంపు అనేది రాదు. సింహద్వారం మీద కూడా సంపు రాకుండా ఉంది అంటే కనుక యజమాని అద్భుతంగా ముందుకు వెళ్ళినట్టే. కనుక సంపు రాకుండా ఉండే విధంగా, అంటే సింహద్వారం అనేది ఈశాన్యంలో పెడతారు, సంపు అనేది ఈశాన్యంలో ఉంటుంది. ఇక్కడే మనకు ఆన్సర్ వస్తుంది. సింహద్వారం ఈశాన్యంలో లేకుండా ఉన్నట్లయితే సంపు ఈశాన్యంలో ఉంటుంది కాబట్టి సింహద్వారానికి తగలదు. కనుక సింహద్వారము అనేది సంపుకు ఎదురుగుండా ఉండే విధంగా సింహద్వారాన్ని పెట్టకూడదు. అంతేగాని సింహద్వారం ఎదురుగుండా మేము సంపు తీసామంటారు, అది చాలా ప్రమాదకరం. సింహద్వారం ఎదురుగుండా సంపు తీరు, సంపు ఎదురుగుండా మనం సింహద్వారం పెడుతున్నాము, తద్వారా ఫలితాలన్నీ అగమ్య గోచరంగా ఉంటాయి. కనుక సింహద్వారం ఎదురుగుండా సంపు అనేది రాకూడదు. తద్వారా ధన ప్రాప్తికి లోపం జరుగుతుంది, రుణ ప్రాప్తికి యోగం కలుగుతుంది అంటాడు. అంటే రుణం ఎక్కువగా ఉంటే కనుక సింహద్వారం ఈశాన్యంలో ఉన్నట్టే లెక్క. కనుక సింహద్వారం ఎదురుగుండా సంపు మీద నుంచి నడవరాదు అంటారు. అటువంటి నిర్మాణం అనేది మనం లేకుండా చేసుకోవడం అనేది మంచిది. జై శ్రీమన్నారాయణ.